రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీసీల రిజర్వేషన్పై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి డ్రామా ఆడారని విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు బాజిరెడ్డి గోవర్ధన్. జరుగుతున్న ఏది మాట్లాడినో వసంతిగా ఉన్నాడు. ఆ మాటలు పెట్టుకున్నాను, ప్రతిపక్షాన్ని తీసుకెళ్లకుండా నీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో డెలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి గారు మీకు కలవని ధర్నా చేసి నీ సొంత పార్టీ దానికి రాకుండా అబాస్ పాలైపోయి ప్రజలు ఎక్కడ వ్యతిరేకస్తున్నాయి అనే భయంతో ప్రధానమంత్రి వచ్చేసాం. మరి ఈరోజు ఏమంటున్నాడు, గతంలో కేసీఆర్ గారు అయితే బీసీ రిజర్వేషన్ పెట్టాడు, దానివల్ల అయిపోతుందని చెప్పేసి నీకు చేత కాదు, పరిపాలన చేత కాదు. ఏ విధంగా సబ్జెక్ట్ను తీసుకెళ్లాలా, సక్సెస్ చేయాలా అనే ఆలోచన లేదు. నీకు రిజర్వేషన్ విషయంలో ప్రత్యేక నీ ఫెయిల్యూర్ కప్పించడానికి ప్రతిరోజు ఏదో మాట్లాడతాను. అడుగుతున్నా చిత్తశుద్ధి నీకుంటే తీర్మానం తర్వాత అసెంబ్లీలో. హనుమకొండ జిల్లాలో డీపీ